అందరికి నమస్తే అండి. ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలన్నా కూడా చాలా బాధేస్తుంది. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎటు పోతుందో మన సమాజం ఏం అర్థం కాదు. విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అసలు జరిగిన సంఘటన ఎంత బాధాకరమైన విషయం అంటే తలుచుకుంటేనే ఒళ్ళు గొగరు పొడుస్తుంది. 7 years బేబీ అండి. 7 years బేబీని సరే మన ఇంటి పక్కనే ఉంటాడు కదా, తెలిసిన అన్నయ్య కదా అనుకోవచ్చు. ఆ పాప కన్ను మిన్ను ఎరగని కామాంధుడు 7 ఏళ్ల పాపను అలా వాడికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్ళి ఏం తెలుసండి ఆ పాపకు, ఏం తెలీదు. ఏమనుకుంటది, అన్నయ్య ఇంటి పక్క అన్నయ్య కదా పిలిచిండు, చాక్లెట్ ఇస్తుండు అన్న ఉద్దేశంతో పోవచ్చు. కళ్ళు మూసుకపోయినాడు కామంతో. 7 years బేబీలో అసలు ఆ ఉద్దేశం ఎట్లా వచ్చిందో ఆ మైండ్లోకి వాడికి అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని రేప్ చేసి ఎంత నరకం అనుభవించిందో. చిన్న పాప కదండి, తలుచుకుంటే చాలా బాధేస్తుంది. చంపేసి డ్రమ్ములో కుక్కేసి బాబా మళ్ళీ ఏం తెరవనట్టు మంచిగా తాగి ఫుల్గా తాగి మంచం మీద హాయిగా నిద్రపోతాడు. అసలు వాడు ఏం చేసినా, నేను చేసిన పని ఏంది అనేది వాడికి మైండ్లో ఉన్నదా, అసలు ఆ భయం ఉందా లేదా, అసలు నేను చేసింది ఎంత పెద్ద తప్పు అనే ఆలోచన కూడా వాడికి లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. చాలా బాధేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎమోషనల్గా ఉంది. ఆ పాపను తలుసుకుంటే ఆ సిచ్యువేషన్లో ఎంత నరకం అనుభవించిందో అర్థం కావట్లేదు. చంపిన తర్వాత ఈవినింగ్ వరకు ఉన్నాడంట. ఈవినింగ్ అయినా కూడా పాప కనిపించకపోతే యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళకి టెన్షన్ అవుతారు కదా. మొత్తం వెతికితే ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోవడంతో వాళ్ళ తాతయ్య, ఇంట్లో ఉండే తాతయ్య లాస్ట్గా చూసింది చివరిసారిగా కులవర్ధన్ అనే వ్యక్తితోటి ఉన్నదని వాళ్ళ తాత చెప్పిండు. చివరిసారిగా నేను తనతోనే చూసినా అని, చాక్లెట్ ఇస్తా అని ఆశ చూపి తీసుకోవేయండి అని చెప్పేసి అనుకున్నాడు. తను కూడా ఎందుకు వదిలేసిండు, తెలిసిన వ్యక్తే కదా అని పంపించిండు. ఆయనకేం తెలుసు, ఆయన మాత్రం ఎక్స్పెక్ట్ రోజు చూసే మనుషులే కదా అని అనుకుంటాడు. సో అలా దాని తర్వాత వాడు చంపిన విధానం కానీ, అలా అమ్మాయిని చేసిన విధానం కానీ చాలా బాధేసింది. ఇక వాని విషయానికి వస్తే తర్వాత ఏం జరిగింది, వాడు పడుకున్నాడు. పోలీసులు వచ్చిర్రు. ఫస్ట్ వచ్చి చూసిపోతే వాడు పడుకొని ఉన్నాడు. సరే వాడి మీద ఆల్రెడీ నేర చరిత్ర ఉంది, పడుకొనే ఉన్నాడు. సరే వీడు నేర చరిత్ర ఉంది, అనుమానితులు అంతే, ఉన్నాయి కాబట్టి ఏం చేసిరు, చూసిరు. సరే ఉన్నాడు కదా వీడు అని చెప్పేసి అనుమానం రాకుండా వెళ్ళిపోయారు. సరే పాప విషయం ఇంకా సీరియస్ అవుతుంది, ఇంకా దొరకలేదు అన్న తర్వాత మళ్ళీ ఎందుకో వీడి మీద గంజాయి కేసులు ఉన్నాయి కాబట్టి అనుమానం వచ్చి ఎంతకి రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత చివరిసారిగా పాపను వీడియో తీసుకుపోయినట్టు గుర్తించారు. వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చారు. రెండోసారి ఇంటికి వచ్చిన తర్వాత చూసి వాడిని పట్టుకున్న తర్వాత 4 తగిలిస్తే నేనే చంపేసినా అని ఒప్పుకున్న తర్వాత వీళ్ళు బాడీని ఎక్కడ పెట్టినవరో ఏంద్రా అని గట్టిగా అడిగితే ఇట్లా సో అని చెప్పేసి మొత్తం విషయం చెప్పిండు. ఇట్లా రేప్ చేసినా చంపినా అని చెప్పేసి చెప్పిండు. చెప్పిన తర్వాత వెంటనే వీడిని పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు. దాని తర్వాత ఏం జరిగిందో పోలీస్ స్టేషన్లో అనేది ఎవరికి తెలియదు. వాడు తప్పించుకొని బయటకు వచ్చిండు పారిపోయి. తర్వాత చూస్తే శవమై కనిపించిండు, కాలువలో పడి శవమై కనిపించిండు. నా వేస్ట్ అలాంటి వాడు సమాజంలో అలాంటి చీడపురుగు బతికిన వేస్ట్. ఒకవేళ వాడిని బతికున్నా చంపాలని మనమే కోరుకుంటాం, వాడు చావాలని మనమే కోరుకుంటాం, అది వేరే విషయం. వాడు చచ్చిండు. ఇప్పుడు ఇంతటితో ఈ విషయం అయిపోయినట్టేనా? ఇలాంటి చిన్నపిల్లలు ఎంతమంది? ఈ ఒక్క పిల్లే ఉందా? ఇలాంటి నెక్స్ట్ ఇష్యూ ఇంకటితో అయిపోయింది అనుకున్నాం. ఇలాంటిది ఇంకొకటి జరగదని మనం డెఫినెట్గా ఈరోజు ఇక్కడ జరిగింది, ఇంకో రోజు ఇంకో దగ్గర జరుగుతుంది, ఇంకో రోజు ఇంకో దగ్గర జరుగుతుంది. దీనికి మనము వేరే వాళ్ళ మొదలే ఆలోచనలని మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. కానీ మనం ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలకు మన పిల్లలకు మనం ఏం చెప్తాం, బయట వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా అంటాం. మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన వాళ్ళే కదా అనుకుంటాం. కానీ మనం ఉన్న సమాజంలో మన వాళ్ళు అయినా కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి దారుణాలు రోజుకు కొన్ని వేలల్లో వందలలో జరుగుతున్నాయి. మన ఇండియాలో, మన భారతదేశంలో ఎక్కడికి పోతుంది ఈ సమాజం? యాజ్ ఏ పేరెంట్స్గా మనం కూడా జాగ్రత్తలు పాటించాలి. మన పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి కంపల్సరీ చెప్పాలి. ఇంట్లో పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఈ గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి ప్రతి ఒక్క పిల్లలకి, ఆడపిల్లలకి పేరెంట్సే చెప్పాలి. ఇంకా వేరే ఎవరు చెప్పలేవరు ఇలాంటి విషయాల్ని. పేరెంట్స్ కంపల్సరీ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిందే. వాళ్ళకు వాటి గురించి చెప్తేనే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. వాళ్ళ బ్రెస్ట్ని టచ్ చేసిన, వాళ్ళ టైస్ టచ్ చేసిన
ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ టచ్ చేస్తే ఇది తప్పు అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన పిల్లలే కదా చెప్పాలి. అది చెప్పకపోతేనే ప్రమాదాలు మన జరుగుతున్నాయి. పిల్లలే కదా. వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి కదా. సో తప్పు కాబట్టి జరగడానికి ముందే వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు అలాంటి విషయాలు చెప్తే. మనకు ఎవరైనా చెప్పడానికి కావచ్చు. సిగ్గు అనిపించవచ్చు, కానీ చిన్న పిల్లలకు చెప్పడం మన ధర్మం. అది. పేరెంట్స్ గా మనం కంపల్సరీ అవి చెప్తే రేపు జరగబోయే ప్రమాదాన్ని వాళ్ళు ముందే పసిగడతారు. వాళ్ళు ముందే పసిగడితే ఇలాంటిది వాళ్ళు ఏదైనా- అలర్ట్ అవుతారు. ఇలాంటిది ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసినప్పుడు వెంటనే వచ్చి మాకు చెప్పాలమ్మా అని చెప్పాలి పిల్లలకు. మన పిల్లలకు మనం చెప్పుకోవాలి కదా. అలా చెప్పినప్పుడే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఓ ఇలా చేస్తే తప్ప. అది ఎవడైనా కావచ్చు, మన ఇంట్లోడు కావచ్చు, బయటోడు కావచ్చు, ఎవడైనా అలా తప్పుగా బిహేవ్ చేస్తే వచ్చి హ్యాజ్ ఏ పేరెంట్స్కి చెప్పాలి పిల్లలు. అలాగే అబ్బాయిల తల్లిదండ్రులు కూడా, అరే బాబు తప్పుడు చూపుతో చూడొద్దు, సమ్ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు, కానీ ఇప్పుడే ఇలాంటి వద్దు అని అబ్బాయిలు ఉన్నా కూడా తల్లిదండ్రులు ఎక్స్ప్లెయిన్ చేయాలా, చెప్పాలా వాళ్ళకు కూడా. ఇట్లాంటి కేసులు ఉంటాయి, నీ లైఫ్ కొలాప్స్ అవుతుంది అని చెప్పినప్పుడు వాడు కూడా జాగ్రత్త పడు. అలాగే మన గవర్నమెంట్ విషయానికి వస్తాండి, ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు యాక్చువల్గా బాధేస్తుంది, ఎడిపోతుంది మన సమాజం అనిపిస్తుంది. ఆ 2 days కోపాలు వస్తాయి, రగిలిపోతాం, తర్వాత కామ్ డౌన్ అవుతాం. ఇలా ఓపెన్గా క్వశ్చన్ చేసిన వాళ్ళను తీసుకుపోయి గవర్నమెంట్ లోపలేసేసి మనం చూస్తూనే ఉన్నాం చాలా మందిని ఇలా జరుగుతుంది. కాకపోతే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పటి అంటే స్కూల్కి వెళ్తున్న పిల్లలకు 5th class నుండి ఇప్పుడు ఇలాంటి చట్టపరమైన చట్టాల కొన్ని ఉన్నాయి. గురించి కానీ తప్పు చేయక ముందు ఇలాంటి విషయం అనేది వాడికి తెలిసుంటే తప్పు చేయడానికి భయపడతాడు. తప్పు చేసిన తర్వాత కనుక వానికి ఇది ఒక చట్టం ఉందని తెలియట్లేదు. మనము పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి చట్టాల గురించి ఎందుకు పొందుపరచలేకపోతున్నాం? ఇలాంటి కొన్ని సెన్సిటివ్ విషయాలనైనా బాల్యంలో ఉన్నప్పుడు కనీసం వాళ్ళు తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది, వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది మనం చెప్పగలిగితే, వాళ్ళ ఆ విషయాలు వాళ్ళ పట్ల వాళ్ళకు పరిజ్ఞానం ఉంటే వాళ్ళ తప్పు చేయడానికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఆలోచనలు ఒక విద్యార్థికి రావు. అలాంటి తప్పుదోవ విద్యార్థి పట్టడు. వాడికి అవగాహన లేదు కదా. స్కూల్ దశలోనే అవగాహన ఉంటే, స్కూల్లో టీచర్లు కావచ్చు, పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి విషయాలు పొందుపరిస్తే వాళ్ళకు ప్రతి ఒక్క విషయం గురించి తెలుస్తుంది. మనం అమ్మాయిలతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, మనం ఎలా మిస్బిహేవ్ చేస్తే మనకు ఎలాంటి శిక్షలు పడతాయి, మన జీవితం మననే ఎలా నాశనం చేసుకుంటాం అనే భయం వాడికి ఉంటే వాడు అలాంటి ఆలోచన చేయడు. వాడికి ప్రతి క్షణం తప్పు చేయాలనే ఆలోచన మధ్యలో వచ్చిన ప్రతి క్షణం వాడికి భవిష్యత్తు గుర్తుకొచ్చి, జరగబోయే జైలు జీవితం గుర్తుకు వచ్చి వాడు ఆగిపోతాడు. వాడి మైండ్లో నెగిటివ్ థాట్స్ రావు. దయచేసి మన గవర్నమెంట్లు అర్థం చేసుకోండి. మీరు కూడా మా బాధను అర్థం చేసుకోండి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. మన రాజ్యాంగంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఎవరి కోసం? మన కోసం. మన కోసం పొందుపరిచిన చట్టాలని, ఏ నిబంధనలు ఏవి అయితే మనుషుల కోసం మన కోసం పొందుపరుచుకున్నామో వాటిని మనకే తెలియకుండా కప్పెడితే ఎందుకు ఉపయోగం? ఎవరి కోసం? అవి మనకు తెలియాలి కదా. మన కోసం ఉన్న వాటిని మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు? అట్లాగే ఎవరు చెప్తారు వాటిని మనకి? ఇంట్లో పేరెంట్స్ చెప్పరు, స్కూల్లో టీచర్లు చెప్పరు, ఇంకెవరు చెప్తారు? మనం తప్పు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళితే నువ్వు ఈ తప్పు చేసినావు, నీకు ఈ శిక్ష పడుతుంది, అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు జైలు జీవితం అనుభవించిన తర్వాత కూడా తెలియదు వాళ్ళకు. తెలియదు. ఇక వాడు ఏంది, ఓహో నేను ఈ తప్పు చేసినా నాకు ఈ శిక్ష పడ్డది అని జైల్లో జీవితాంతం మగ్గుతూ బతకాలి. అప్పుడు రియలైజేషన్ అయినా ఉపయోగం లేదు, కాకుండా ఉపయోగం లేదు. వాడు తప్పు చేసిండు. ఇప్పుడు వాడు ఆ తప్పు చేసిండు, వాడు ఇంకొకటిసారి తప్పు చేయకుండా వాడిని ముందే మనం అణచివేయాలంటే వాడిని ఏం చేయాలి? వాడిని ఎడ్యుకేట్ చేయాలి. వానికి ఆ విషయం గురించి ఇంత ప్రమాదం ఉంటుందని తెలిసి ఉంటే వాడు ఆ తప్పు చేయడు. మేము చెప్పేది ఒకటే అండి, మా బాధ ఏంటంటే ఫస్ట్ ఇలాంటి చిన్నప్పటి నుంచే పిల్లలను ఎడ్యుకేట్ చేస్తే, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఈ సబ్జెక్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, స్కూల్లో టీచర్స్ పాఠాలు గిట్ట మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాడికి తప్పు చేద్దామన్న ఆలోచన రాదు. వాడు చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడతాడు. వాడు ఏమనుకుంటాడు, వామ్మో ఇట్లాంటి రేపులు చేస్తే మనం పెద్ద అయిన తర్వాత ఈ కేసులు ఉంటాయట, ఇప్పటి నుంచి అయినా కూడా మనం మర్డర్ చేస్తే ఇన్ని ఇయర్స్ జైలు శిక్ష అంట. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాడు తప్పు చేసే ఆలోచన వచ్చినా కూడా సుసుపోసుకుంటున్నాడు. ఇంకో మాట, స్కూల్లో విద్యార్థి ఒక తరగతిలో ఒక పాఠ్య పుస్తకంలో ఉన్న ఒక లెసన్ నేర్చుకుంటే అది మళ్ళీ వచ్చే తరగతి వరకు ఆ లెసన్ ఉండదు. కానీ ఇవి జీవిత పాఠాలు. ఇవి గనక మనం పొందుపరిచి చెప్పగలిగితే వాళ్ళు ఈ లెసన్ ఈరోజు ఏవైతే ఈ చట్టాల గురించిన పాఠాలు నేర్చుకుంటారో అవి వాళ్ళు చచ్చిపోయేంత వరకు వాళ్ళ మదిలో ఉంటాయి.
తప్పు చేయకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు తప్పు చెయ్యకుండా, తప్పు చేయనీయకుండా వాళ్ళ అనుక్షణం వాళ్ళ మదిలో రన్ అయితాయి. అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. స్కూల్లో పాఠం చదివితే ఏమొస్తదండి? పరీక్షలు రాసినాక యాన్యువల్ ఎగ్జామ్ తర్వాత ఆ పుస్తకం నెలకు పక్కకు పోతది. నెక్స్ట్ సంవత్సరం కల్లా కొత్త పుస్తకాలొస్తాయి. అంతే. దాన్ని అవి ఆ పట్టించుకోరు పాత కదా. పుస్తకాన్ని స్క్రాప్‌కేస్తాం మనం. అంతే కదా. పాత పుస్తకాన్ని స్క్రాప్‌కేసేస్తాం. ఆ ఆ ఇయర్ పుస్తకంతో, చదవడం ఆ నోట్స్‌తో అయిపోతుంది అవసరం పని. అయిపోయింది. మనం నెక్స్ట్ తరగతికొచ్చిన తర్వాత కింద తరగతుల విషయాలు మనకెందుకు అనుకుంటాం. జీవితంలో అలా జీవితంలో ఏది ఇలాంటి కాదు కదా. ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, ఉపయోగపడే విషయాలు ఆల్మోస్ట్ చెప్పట్లేదు మనం. అసలు పాఠ్య పుస్తకాలు చేయాలి. మార్కులకు ఇచ్చినంత వాల్యూ, పాఠ్య పుస్తకాలు మార్కులకు ఇచ్చినంత వాల్యూ మనకి ఇవ్వట్లే. ఈ మధ్య ఇంకో కొత్త కల్చర్ మొదలైంది. స్కూల్లో ఈవెంట్లు విచ్చలవిడిగా చేస్తున్నాం. ఒక్క ఈవెంట్లోనన్నా పిల్లగాళ్ళకు ఇది మంచి, ఇది అక్కడ అందరూ అసెంబ్లీ అవుతారు. అదే కదా. ఒక్క ఈవెంట్లోనన్నా ఇవి చట్టాలు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ పనులు చేయండి, ఈ పనులు చేయకండి, వీటి వల్ల మీ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది, వీటి వల్ల మీ భవిష్యత్తుకు బాగుంటుంది అని మంచి చెడు వేరు చేసి చెప్పాలి. అలాంటి విషయం అలాంటి టైంలో చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. ఒక స్కూల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు చెప్తే స్కూల్లో పాఠం బోధించినప్పటికంటే ఎక్కువ వీళ్ళ మైండ్లో రీడ్ అవుతుంది. మీ ఫీడ్ అయిపోద్ది. Yes. ఏదో ఒక సందర్భం ఫస్ట్ విషయం అనేది వాళ్ళకి చేరవేయండి. విషయం వాళ్ళకి చేరవేస్తే దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ మైండ్లో నాటుకపోతే తప్పు జరగడానికి మెజారిటీ టైం ఆస్కారం ఉంటుంది. ఆపడానికి తప్పు జరగడానికంటే ముందే ఆస్కారం ఉంటుంది. మనం సంఘటన జరిగినప్పుడు ఇంత బాధపడుతున్నాం ఎందుకు? ముందే రియాక్షన్ అవుదాం, ముందే వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాం. దాని తర్వాత మనం ఇలా బాధపడే అవసరం ఉండదు. ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడి, ఇంతమంది పిల్లలు అన్యాయం అయిపోద్దంటే మనం చూసి బాధపడే అవసరం ఉండదు. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చాం. ఆ చేసిన వ్యక్తి కుటుంబం కూడా బాధపడుతుంది. Yes. చేసిన వ్యక్తి తాగిన మైకంలో చేసి ఉంటాడు. వాడికి ఆ క్షణంలో వాడు తాగిన మైకంలో చేసి ఉండొచ్చు. Yes. కానీ తాగింది దిగిన తర్వాత వాడి జీవితం వాడు చూసుకోవడానికి కూడా నేను ఇలా చేశానా అని అనిపిస్తుంది. ఇటు పేరెంట్స్కి మా బాబు ఇలా చేసిందంటే వాళ్ళు తలెత్తుకోలేరు సమాజంలో. తెలుసా, సమాజంలో తలెత్తుకోరు. ఆ పేరెంట్స్కి ఇబ్బంది, చేసిన వాడికి ఇబ్బంది. వాడు చేసినా ఇప్పుడు రియలైజ్ అయినా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సమాజం అంతా వాడిని దుమ్మేసిపోతుంది, వాళ్ళని కన్న తల్లిదండ్రులను దుమ్మేసిపోతుంది. కానీ మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఎంతో కొంత మనం ఆపుకోగలం. మన పిల్లల్ని మనము పులుల్లాగా ట్రైన్ చేయాలి. ఆడపిల్లల్ని ముఖ్యంగా పులుల్లాగానే ట్రైన్ చేయండి. వాళ్ళకు భయం అనేది లేకుండా ట్రైన్ చేయండి. వాళ్ళకు సరైన శిక్షణ, సరైన విధానము కంపల్సరీ వాళ్ళని పంపించండి. ఒక ఆపద ఎదురైనప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి అనే వాటి గురించి వాటికి ఏమేమి శిక్షణలు నేర్పించాలో ఆ శిక్షణలు కంపల్సరీ పంపించండి. ఆడపిల్లల్ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంటుంది. అట్లాగే అది మనం కంపల్సరీ నెరవేర్చాలి. ఇంకొక మాట, తల్లిదండ్రులు పిల్లలు ఏది జరిగినా వాళ్ళు మనకొచ్చి చెప్పుకునేలాగా మనం వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఏది జరిగినా మనకొచ్చి చెప్పుకోగలగాలి. మన దగ్గర వాళ్ళు చెప్పుకోవడానికి భయం కానీ సిగ్గు కానీ వాడు పడితే వాడు ఆ విషయాన్ని మన దగ్గర తీసుకురారు. ఆడపిల్లలు మన దగ్గర తీసుకురారు. మనం వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని దాచకుండా మన దగ్గర తీసుకొచ్చి చెప్పుకుంటారు. అలా చెప్పుకున్న రోజే వాడి కష్టమైన, సుఖమైన, సంతోషమైన మనకు చేరుతుంది. కాబట్టి మన సైడ్ నుంచి మనం ప్రాబ్లం వస్తే తెలుసుకోవాల్సింది ఉంటుంది, వాళ్ళకి చెప్పాల్సింది ఉంటుంది, దానికి పరిష్కార మార్గం కూడా చెప్తాం. వాళ్ళు చెప్పకుండా ఎప్పుడైతే అనుభవం ఫేస్ చేసిన తర్వాత మన దగ్గర తెలుస్తుందో అప్పుడు అందరం హెల్ప్లెస్ అయిపోతాం. బాధపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేకుండా పోతుంది. ఇలా ఇంకా ఏది ఘటన ఇలాంటివి మరోసారి జరగకూడదని మనం కోరుకుంటున్నాం. ఇది జరిగినందుకు బాధపడుతున్నాం. ఇలాంటిదైనా ఇంకొకసారి జరగకుండా మా బాధను అర్థం చేసుకొని అటు గవర్నమెంట్లు కావచ్చు, ఇటు స్కూల్లో టీచర్లు కావచ్చు, ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, కంపల్సరీ మన పిల్లల్ని మనమే ఎడ్యుకేట్ చేసుకొని మనం కాస్త చేంజ్ అవుదాం. మన పిల్లలకు మనం ఎడ్యుకేట్ చేద్దాం. మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అని చెప్తూ మన పిల్లలకు మనం ఎడ్యుకేట్ చేద్దాం. వాళ్ళని స్ట్రాంగ్గా ఉండేలాగా, ఉమెన్స్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా ఉండేలాగా ఏం చేయాలో వాటికి సంబంధించి అవన్నీ చేద్దాం. దయచేసి ప్రభుత్వాలు కూడా మా వేదనను అర్థం చేసుకోండి. స్కూల్లో పాఠ్య పుస్తకాలలో ఇలాంటి విషయాల గురించి కంపల్సరీ పొందుపరచండి. మొత్తం విషయాలు అక్కర్లేదు. ఒక స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లవాడికి వాడు తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనే విషయాలు మాత్రం ఇలాంటి చెప్పండి. ఇప్పుడు ఫోక్సో 18 ఏళ్ల బాలికను ఇలా ఏమైనా చేస్తే వాడికి ఆ శిక్ష పడుతుంది. కాబట్టి ఆ విషయం గురించి వాడికి చెప్పండి. ఆ విషయం గురించి వాడికి చెప్తే వాడి వెన్నులో వణుకు పుడుతుంది.
వాడు అలాంటి వైపు ఆలోచన చేయడు. వాడు దృష్టి ఇంకా మెయిన్గా వాడు అలాంటి ఆలోచనే లేనప్పుడు వాడు కంపల్సరీ చదువు మీద ఫోకస్ చేస్తాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మా వేదనను. ఇది మా విన్నపంగా స్వీకరించండి. ప్రభుత్వాలైనా, స్కూల్లో టీచర్లైనా, ఇంట్లో పేరెంట్స్ అయినా, చిన్న పిల్లలమైనా మేము ఆలోచించి చెప్తున్నాము, మాకు అనిపించింది చెప్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి.